సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయి అటు సినీ రంగంలోనే కాకుండా ఇటు రాజకీయ రంగంలో కూడా సంచలనం సృష్టించారు. అయితే పోసాని విడుదలపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఇంతకు ఆయన బెయిల్పై విడుదలవుతారా లేదా, ఇంకెంతకాలం జైల్లో ఉంటారు అంటూ సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యులు సైతం ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంది, సిఐడి మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంది? పార్టీలు మతాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడిన కేసులో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పోసానిలో ధైర్యం సడలిపోయినట్లు తెలుస్తోంది. నెల రోజులకు పైగా రాష్ట్రంలోని జైలు యాత్ర చేస్తున్న ఆయన బెదిరిపోయారు. 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నానని బోరున విలపించారు. తన అనారోగ్య పరిస్థితి గురించి జడ్జితో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను విడిచిపెట్టాలని, బెయిల్ మంజూరు అయ్యేలా చేయమని, ఈ పరిస్థితుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు పోసాని కృష్ణమురళి. అయినా ఆయనకు మోక్షం లభించలేదు. నిబంధనల ప్రకారం సిఐడి కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసాని జైలు జీవితం కొనసాగించాల్సి వచ్చింది. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను దూషించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచారని, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారు 4 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇక మిగిలిన కేసుల్లో విచారణకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించడంతో పోసాని బుధవారం బెయిల్పై బయటకొస్తారని అంతా అనుకున్నారు. ఇంతలోనే సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఆయనపై సిఐడి నమోదు చేసిన కేసు పెండింగ్లో ఉండడం, ఆ కేసు కూడా బుధవారమే విచారణ జరగడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. గుంటూరులో కేసు విచారణ కోసం కర్నూలు నుంచి సిఐడి పోలీసులు ఆయనను పీటీ వారెంట్పై తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బుధవారం రాత్రి జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ విచారణ సందర్భంగా పోసాని కన్నీరు పెట్టుకున్నారని చెబుతున్నారు. 70 ఏళ్ల వయసున్న తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్టు వాపోయారు. కక్ష ఉంటే కత్తితో నరికేయండని, కానీ ఇలా రాష్ట్రం మొత్తం తిప్పుతూ ఇబ్బంది పెట్టొద్దని పోసాని ప్రాధేయపడినట్టు చెబుతున్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, 2 ఆపరేషన్లు జరిగాయని పోసాని న్యాయమూర్తికి చెప్పుకొచ్చారు. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆయన హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితుడు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో బెయిల్పై విడుదల అవ్వాల్సిన పోసాని మళ్లీ గుంటూరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు పోసానిపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా బాపట్ల పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. కాగా పోసానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. బెయిల్పై పోసాని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉంటే ఒకవేళ గుంటూరు కోర్టు నుండి పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయినా మరో పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చి పీటీ వారెంట్పై పోసానిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పోసాని ఇంకా ఎంతకాలం ఈ జైలు జీవితాన్ని గడుపుతారో క్లారిటీ లేదు. ఒక దగ్గర బెయిల్ మంజూరైనా మరొక దగ్గర ఆయన కోసం పోలీసులు ఎదురు చూస్తూనే ఉంటారు అనే పరిస్థితి ఏర్పడింది. ఆ విషయం ఆయనకు కూడా క్లారిటీ వచ్చింది. కాబట్టి బుధవారం గుంటూరు కోర్టులో హాజరైనప్పుడు ఆయనకు ఎలాగైనా బెయిల్ మంజూరు చేయమని కంటతడి పెట్టుకున్నారు పోసాని. అయినా ఆయనపై సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. అయితే పోసాని బెయిల్పై ఎప్పుడు బయటకొస్తారు, పోసాని ఎపిసోడ్కి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది, అతని కేసులో ఇంకెన్ని ట్విస్టులుంటాయో మరి వేచి చూడాలి.